వంగవీటి మోహన్ రంగారు గారి హత్య విజయవాడలో జరిగింది. ఆ తర్వాత కృష్ణా జిల్లా రాజకీయాల స్వరూపం మారిపోయింది. కృష్ణా జిల్లా కాదు, రాష్ట్ర రాజకీయాలు జరిగిపోయినాయి. ముఖ్యంగా రెండు ప్రధాన వర్గాలు, అంటే మీరు చెప్పారు కొంతమందిని మీరే తీసుకొచ్చారు ఇచ్చారు. ఇది నిజంగా అంటే వ్యక్తుల మధ్య అపోహల వల్ల జరిగిందా, లేకపోతే నిజమైనటువంటి అట్లా వర్గ ఆధిపత్య పోరు ఏమైనా ఉందా విజయవాడలో? వర్గ ఆధిపత్య పోరు కాదు సార్, వీళ్ళందరూ ఒక తానులో ముక్కలే. ఎవరు వంగవీటి మోహన్ రంగా కాడి నుంచి, నెహ్రూ కాడి నుంచి, అందరూ గాంధీ కాడి నుంచి అందరూ ఒక తానులో ముక్కలే. మేము ఎప్పుడు వాళ్ళతో ఎక్కువ మనం దాంట్లో వ్యతిరేకంగానే ఉండేవాళ్ళం. వాళ్ళలో ఏదో ఆధిపత్య విభేదాలు వచ్చినాయి. ఆ విభేదాలని ఇది చేసుకుని వాళ్ళు ఈ మర్డర్, ఈ హత్యా రాజకీయాలు జరిగినాయి. ఇక్కడ ఏంటంటేనండి, ఒకటి చెప్పగలను, దీని నేపథ్యాలు ఏంటంటే నాకు బాగా ఇది ఉంది కాబట్టి. ఇప్పుడు సరే, మంచో చెడో ఇద్దరు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎవరు కూడా వాళ్ళు చూసుకోవచ్చు కదా. అనవసరంగా ముత్యాల శోభనాథన్ అనే అతన్ని గుణదలలో హత్య చేశారు. గుణదల అతన్ని సూర్యారావుపేటలో హత్య చేశారు. ఈ వేరే అవతల వరకు, ఈ ముత్యాల శోభనాథన్ రంగా వరకు అక్కడి నుంచి మళ్ళీ రగిలిందండి. లేకపోతే అసలు ఇది లేదు, అనవసరమైన ఇదే మళ్ళీ తిరిగి చేసినట్టారా? అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఈ రాజకీయాల వల్ల రెండు ప్రధానమైనటువంటి వర్గాలు, కులాలు కానివ్వండి ఏదైనా కానివ్వండి, మధ్య కొంచెం దూరం పెరిగినటువంటి వాతావరణం ఉన్నట్టుంది. ఉందండి వాతావరణం. అంటే వీళ్ళ స్వార్థం కోసమే, వీళ్ళు ఎవరు వాళ్ళ కులాలకు చేసింది ఏమీ లేదు. ఎక్కడి దాకా, ఎందుకంటే బలైపోయిన వాళ్ళు నేను మా కుటుంబం ఒకటి. ఎట్లా 1988 రంగా మర్డర్ జరిగిన ఎమ్మటే, జరిగిన రోజునే మా సొంత మేనత్త భర్తని డాక్టర్ ఉప్పలపాటి శ్రీహరిరావు గారిని రంగా మనుషులు చంపేశారు. మరి ఆ కుటుంబానికి ఎవరు చూసింది, ఏమి మాట్లాడింది ఎవరు లేదు. నెహ్రూ వాళ్ళు వచ్చి కాపాడారా, లేకపోతే ఇంకోటి చేశారా, దానికి ప్రతీకారం ఏమైనా తెచ్చుకున్నారు, ఏమీ లేదు. ఎవరి స్వార్థం వాళ్ళే కదే. సో అంటే నాయకుల వల్ల ఆయా వర్గాలు నష్టపోయినాయి అంటారు. మధ్యతరగతి వాళ్ళు తీవ్రంగా నష్టపోయారండి. రంగా హత్య వల్ల కమ్మవారు బాగా నష్టపోయారు. వాళ్ళ ఆస్తులు ధ్వంసం అయినాయి, చాలా ఇదైనాయి. ఎన్ని చేసినా ఎవరు దాన్ని పూడ్చలేరు. అది దానికి పోయారు చాలామంది. దానికి ఎవరు ఆదుకోలేదు. దాని మంద లాభం పొందినాడు ఎవరు ఆదుకోలేదు, అది మెయిన్. సో అటువంటి రాజకీయాలకి తగ్గించడానికి మీలాంటి వాళ్ళు ఎప్పుడు ప్రయత్నించలేదా? అంటే ఈ వర్గ రాజకీయాలు మంచిది కాదు అనడానికి. అంటే అప్పటికే కొంత ఏంటంటే సిపిఐ ఈ రంగా వీళ్ళంతా రాజీలు అయిపోయినాయండి. అప్పుడు కొంత రాజీలు జరిగిపోయినాయి. అప్పుడు ఏది ఏమి ఇదో ఆ టైప్ ఆఫ్ రాజకీయాలు బిగినైనాయండి. అప్పుడు బిగినైనాయి. ఇక్కడ ఏంటంటే మధ్యలో మనం ఇదేటానికి లేదు. ఇప్పుడు యువతలో వస్తే రంగా పర్లేదండి, కొంచెం తన పనేదో తను చేసుకుంటూ ఉండగా జరిగిన ఈ టైంలో ముత్యాల శోభనాథన్ హత్య, తర్వాత ఇక మురళి తర్వాత ఆయన హత్య, ఇవన్నీ జరిగినాయి. దాన్ని మనం స్పెక్టేటర్ లాగా చూస్తూ కూర్చోటం కానీ మనం దీన్ని సర్దటం వీటికి మనం ఇప్పుడు అంటే ఇరు వర్గాల నుంచి పెద్దలు లాంటి వాళ్ళు ఒక వేదిక ఏర్పరిచి ఇట్లాంటి అసలు ఆ ప్రయత్నమే విజయవాడలో జరగల. రాజీలకైనా కేసులు రాజీలకు అటువంటి ప్రయత్నాలు జరిగినాయి. కానీ మామూలుగా ఇవన్నీ జరగకుండా ఉండటానికి ఈ ప్రయత్నాలు జరగలేదు. అదే దురదృష్టం. అంటే నేను అనుకోవటం, ఎన్టీఆర్ ఉన్నప్పుడు కూడా మరి ఇటువంటి ఎందుకు ప్రోత్సహించారు ఎన్టీఆర్కి? ఆయన ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు. అవును, సమాజంలో ప్రక్షాళన ఎన్టీఆర్ ప్రోత్సహించారంటే నేను ఒప్పుకోనండి. ఎన్టీఆర్ ప్రోత్సహించారంటే నేను ఒప్పుకున్నది జరిగినాయి కదా. కాబట్టి పార్టీ అయితే ఒకటైతే వాస్తవం, అంటే ఎన్టీఆర్ ఉన్నప్పుడు కూడా నా వాదన ఏంటంటే, ఎన్టీఆర్ ఉన్నప్పుడు కూడా ఈ రకమైనటువంటి రాజకీయాలు, హత్యా రాజకీయాలు, లేకపోతే ఒకరినొకరు చంపుకోవడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఇది తగ్గుముఖం పట్టినట్టుంది కదా. కొన్ని చర్యలు తీసుకున్నాడు సార్ చంద్రబాబు నాయుడుకి. అది ఉంది. ఇటు రంగా కుటుంబంలో కూడా రిపెంటెన్స్ ఉంది. ఇది తర్వాత రత్నకుమార్ కానీ, ఇప్పుడు ఉండే వాళ్ళ అబ్బాయి రాధాకృష్ణ కానీ, ఈ ఎలిమెంట్స్ని ఎవరిని
దగ్గర రానివ్వలేదు. కొంచెం దూరం పెడితే వాళ్ళు ఎక్కడ గొడవలకు కానీ అటుకు కానీ వెళ్ళా. సో ఆ విధంగా కొంత జరిగిందండి. చంద్రబాబు నాయుడు కూడా ఆ విషయంలో ఒప్పుకుంటాను, కొంచెం పరిటాల రవి లాంటి వాళ్ళనే కంట్రోల్ చేశాడు, ఈ ఫ్రాక్షన్స్ ఇవన్నీ వద్దని. అది అది సత్యం. అది సో అది 96 తర్వాత లో రాష్ట్ర రాజకీయాల్లో కొంత మార్పు వచ్చింది. విజయవాడ రాజకీయాల్లో కూడా కొంత విజయవాడ రాజకీయాల్లో అప్పుడు ఏంటి జరిగిందంటే, అప్పుడు మళ్ళీ నా మీద మళ్ళీ ఇది జరుగుతూ ఉంది. 95 ఈ చంద్రబాబు నాయుడు గారు, నేను ఫస్ట్ ఈ రాష్ట్రంలో హరికృష్ణ యువసేన పెట్టింది నేను అధ్యక్షుడిగా. అంటే ఇది లక్ష్మీపార్వతి గారు ఎంటర్ అయిన తర్వాత వ్యతిరేకంగా, లక్ష్మీపార్వతికి వ్యతిరేకంగా హరికృష్ణ యువసేన అప్పుడు పిఎన్వి ప్రసాద్ అని ఆయన కూడా ఒక ఆయన ఉండేవాడండి. అతను మా దగ్గర హరికృష్ణ గారి దగ్గర చూసేవాడు మామూలుగా. ఫస్ట్ పెట్టింది మేము హరికృష్ణ యువసేన అని. దాన్ని ఇచ్చేసి మేము బెజవాడ నుంచి 2 బస్సులు జనాన్ని తీసుకొచ్చి ఏది టెక్కలి సీటు మాకు కావాలని పెద్ద ఊరేగింపు చేసి రామారావు గారికి ఒక వింతపత్రం ఇచ్చి ఇచ్చేసాం. దాని వెనుక అంటే హరికృష్ణ గారు ప్రోత్సహించి హరికృష్ణ గారిని ఒక వెపన్గా అంటే లక్ష్మీపార్వతి గారికి వ్యతిరేకంగా చేయటంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందంటారు. ఎంతవరకు కరెక్ట్ అది? ఉంటుంది, సహజం. అంటే ఆయన ప్రోద్బలంతోనే మీరందరూ ఆయన మాతో డైరెక్ట్ లేదు. మేము మాత్రం హరికృష్ణ ఫ్రెండ్స్ని అభిమానులు మేము అంత. అదే హరికృష్ణ అనే ఆయన విజయవాడ వస్తే మా ఇంటికాడే ఉండేవాడు, ఇంకెక్కడికి వెళ్ళేవాడు కాదు. తర్వాత అక్కడి నుంచి నిమ్మకూరు వెళ్ళటం లేకపోతే గరికపూర్ వెళ్ళటం జరిగేది, కానీ అక్కడ ఉండి భోజనం చేసి కాసేపు పడుకుని అప్పుడు వెళ్ళటమే తప్ప అంత హరికృష్ణ మాకు అంత బాగా దగ్గర సాన్నిహిత్యం ఉంది, బాగా సాన్నిహిత్యం. హరికృష్ణ గారు మంత్రి అయ్యారు, తర్వాత ఆయనకి మంత్రి పదవి పోయింది. అదే హరికృష్ణ గారు మంత్రి అయ్యారు. 96లో ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన హిందూపురం నుంచి. ఆయనకి సేఫ్ సీట్ అనేది ఇంత ఈ లోపల చంద్రబాబు నాయుడు గారు అసలు చూడలేదు. వాళ్ళ నాన్నగారు చచ్చిపోయిన తర్వాత ఆయన సీటే ఆయన అది వచ్చింది. వాళ్ళ నాన్నగారు చనిపోయి ఆయనకి సీట్ ఇచ్చి ఎమ్మెల్యే చేశారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు. అది అంటే తర్వాత మంత్రి కూడా ఇవ్వలేదు. ఎమ్మెల్యే కాకముందు మంత్రి ఇచ్చారు, ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి ఇవ్వలేదు. కానీ మళ్ళీ హరికృష్ణ గారిని పిలిచి రాజ్యసభ ఇచ్చారు కదా తర్వాత. ఇప్పుడు ఆయన మళ్ళీ వేరే పార్టీ పెట్టి తర్వాత ఇచ్చారండి, ఆయన అవసరానికి. అప్పుడు అదే హరికృష్ణ గారు అన్న తెలుగుదేశం అని కూడా పెట్టారు. మీరు వెళ్ళలేదండి, నేను చంద్రబాబుతోనే ఉన్నాం. అంటే ఇక్కడ ఏమైందంటే 95లో పార్టీ చీలిన తర్వాత హరికృష్ణ గారు ఇదైన తర్వాత అప్పుడు నన్ను విజయవాడ పార్టీ ప్రెసిడెంట్గా ఇచ్చేశారండి. దాదాపు అందరూ వెళ్ళిపోయారు నెహ్రూతో పాటు. తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖాళీ. అంటే లక్ష్మీపార్వతి గ్రూపు చంద్రబాబు అదే నెహ్రూ గ్రూప్గా వెళ్ళారండి. వెళ్తే అప్పుడు నేను దాన్ని మళ్ళీ గ్రాస్ రూట్స్ నుంచి పునర్నిర్మించాను తెలుగుదేశం పార్టీని. గర్వంగా చెప్పుకోగలను నేను. కృష్ణా జిల్లాలో కాదండి, విజయవాడ వరకే, మాది విజయవాడ వరకే. విజయవాడ సిటీ మొత్తం ఈ అప్పుడు 50 డివిజన్లు, ఇప్పుడు 59 డివిజన్లు మొత్తం అన్నింటిలో పార్టీని బలోపేతం చేసుకుంటా ముందు అనేక మంది కొత్త వాళ్ళని చేర్చుకుంటా. ఇప్పుడు చాలామంది ఇవాళ ఎమ్మెల్సీ బుద్ధాయంకన కానీ, నాగుల్ మీరా కానీ, ఎంకే బేగ్ చనిపోయిన బేగ్ కానీ, ఇట్లా చాలామందిని, రత్నకుమార్తో సహా. రత్నకుమారి కూడా తెలుగుదేశం పార్టీలో చేరింది, ఆమె ఎమ్మెల్యే అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే. అప్పుడు మీరు తెలుగుదేశంలో ఉన్నారు? నేను తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్గా ఉండి రత్నకుమారి గారిని తీసుకొచ్చారు. నేను తీసుకురావటం అంటే ఆమె జారుతానంటే నేను అభ్యంతరం తెలపలేదు. నాకు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి అడిగారు, నాకు ఎటువంటి అభ్యంతరం లేదంటే ఎవరైనా పార్టీ బలపడాలి ముందు, ఇక్కడ దీన్ని మేము ఛాలెంజ్గా తీసుకుంటున్నాను అని చాలా అహోరాత్రులు కష్టపడి ఆ పార్టీని మళ్ళీ ఏళ్లతో మళ్ళీ ప్రాణభయంతో మళ్ళీ మా మీద దాడులు జరుగుతాయి అనేది నాకు అప్పుడు గన్మెన్లు ఇచ్చి ఎస్కార్ట్ పెట్టి. ఎవరి వల్ల మీకు? అవతల అపోజిషన్ లక్ష్మీపార్వతి ఏముందండి, లక్ష్మీపార్వతి నథింగ్. నెహ్రూ గారికి మీకు అంత రైవలరీ ఉందా? అప్పుడు బాగా వచ్చిందండి. రైవలరీ మొదటి నుంచి ఉందండి. నేను తీసుకొచ్చిన తర్వాత పార్టీలోనే తెలుగుదేశం ఎలక్షన్ల ముందే మాకు రైవలరీ వచ్చింది. తర్వాత రాజీ పెట్టారు, రామారావు భాస్కర్ కూర్చోబెట్టి రాజీ చేశారు. నగర విషయాల్లో నువ్వు కల్పించుకోవద్దని నెహ్రూ చెప్పారు. నెహ్రూ నేను జిల్లా విషయాల్లో అలా మాట్లాడారు.
సో మీకు 99లో టికెట్ రాలేదనుకుంటా తెలుగుదేశం. 99లో బీజేపీకి వెళ్ళిందండి. అది అసలు యాక్చువల్గా అయితే రత్నకుమారి కాదని మనకి రావాలి. 99 కాదండి, ఇక్కడ 94లో రావాలండి. 94. 94లో ఏంటంటే అప్పుడు ఎన్టీఆర్ ఏమన్నారు కదా. ఎన్టీఆర్ ఉండాలండి, రావాలి. అక్కడ ఏమైంది, ఎన్టీఆర్ గారికి ఒక బలమైన కోరిక హరికృష్ణ గారిని గుడివాడ నుంచి నుంచోబెట్టాలని. ఆ టైంలో గుడివాడ సీట్ చాలా లేట్ చేశారు వీళ్ళు. ఎన్టీఆర్ని ఎంతవరకు హరికృష్ణ హరికృష్ణ అనేవాడు. హరికృష్ణ ఏమో రమ్మంటే వచ్చేవాడు కదా. హరికృష్ణ గారు వెళ్ళి నేను పోటీ చేస్తాను, నాకు ఈ బెదవాడ సీట్ కూడా కావాలి నాకంటే వచ్చేదండి, ఆయన పోటీ చేసుంటే గుడివాడ నుంచి. అంటే ఎందుకు రిలక్టెంట్గా ఉన్నాడు ఆయన అప్పుడు హరికృష్ణ గారు? ఎందుకనో ఆ లక్ష్మీపార్వతి దగ్గరికి వెళ్ళటం, ఆ ఉండగా ఇంట్లోకి వెళ్ళటం ఎందుకనో మనకి మొత్తానికి ఆయన ఇష్టపడాల. అంటే ఎప్పుడైతే 94లో అధికారంలోకి వచ్చి లక్ష్మీపార్వతి గారి పాత్ర పెరుగుతుందో ఆ టైంలో హరికృష్ణ గారు ఎంటర్ అయ్యారు. అవునండి. ఇది మీరందరూ యువసేన పెట్టడం, ఆయన ముందుకు హరికృష్ణ వ్యవసాయం పెట్టడం, మొత్తం అన్ని జిల్లాలు తిరిగాం మేము. అన్ని చోట్లకి మేము వెళ్ళేవాళ్ళం అండి. పొద్దున ఎక్కితే రాత్రి. అంటే మీరు ఒక ఆఖరికి మా కృష్ణా జిల్లా ఇది టూర్ పెట్టిన తర్వాత సక్సెస్ అయింది. అంటే ఇక్కడ ఏంటంటే మాకు విశేషమైన ప్రోత్సాహం ఇచ్చింది దాసరి జై రమేష్ గారు, విజయ ఎలక్ట్రికల్స్ అధినేత. ఆయన్ని వాళ్ళకి నా గాడ్ ఫాదర్లు అంటాడు ఆయన కూడా బాగా ఇచ్చేశారండి అప్పట్లో. గన్నవరం. అంటే నేను అడుసుమిల్లి జయప్రకాష్, మాజీ శాసనసభ్యుడిని, విజయవాడ. నా రాజకీయ అనుభవాల్ని, మిగతా విషయాలన్నిటినీ ఐ డ్రీమ్ న్యూస్తో నేను పంచుకున్నాను. తప్పక మీరందరూ వీక్షిస్తారని కోరుకుంటున్నాను. దాని మీద మీ అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా కూడా కోరుకుంటున్నాను.